ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఆయన ఈ దినమంతా కూడా మనకు తోడై ఉండి మనల్ని కాపాడుతూ మన యొక్క పనులన్నింటినీ కూడా జయప్రదం చేయాలని దేవునిని మనము ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఆయన పైన మనం ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూనే ఉంటాడు. ఆయన వాగ్దానం ఇచ్చినవాడు. ఆయన ఎన్నడూ కూడా తన వాగ్దానము నెరవేర్చక మానడు. ఆయన ఇచ్చిన వాగ్దానము నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడను. ఆయన కొనుకడు, నిద్రపోడు. ప్రతి క్షణము ప్రతి నిమిషం కూడా నీకు తోడుగా ఉండే దేవుడు. ఈ దినము మనల్ని దేవుడు ఒక మంచి వాక్యంతో మాట్లాడుతూ మనల్ని ప్రోత్సహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మన హృదయాలను మాత్రమే చూస్తాడు. మరి ఐగుప్తీయులను హతం చేయడానికి దేవుడు ఒక ఆజ్ఞ, అంటే ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏంటంటే, నేను ఐగుప్తీయులను హతం చేయాలనుకుంటున్నాను. ఐగుప్తీయులంటే జ్యేష్ఠపుత్రుని, ప్రతి ఇంటిలో కూడా జ్యేష్ఠ కుమారుణ్ణి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కుటుంబాలలో జ్యేష్ఠ కుమారుణ్ణి నేను హతమార్చాలనుకుంటున్నాను. ఎందుకంటే వారు దేవుడు తన జ్యేష్ఠపుత్రుడుగా భావిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులను ఏ విధంగా హింసించారో ఆ దానిని బట్టి, ఆ హింసను బట్టి, ఆ వేదనను బట్టి, ఆ భయంకరమైన వారి పట్ల చూపించినటువంటి కఠినత్వాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాలని అనుకున్నాడు. అంతేకాకుండా ఆ బానిసత్వంలో నుంచి, ఆ వెట్టి చాకిరి నుంచి, ఆ బంధకాల నుంచి దేవుడు వారిని బయటికి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుకనే ఇది 10వ తెగులు. ఐగుప్తీయుల మీదికి దేవుడు తీసుకొచ్చినటువంటి 10వ తెగులు ఇది. జ్యేష్ఠపుత్రులందరూ కూడా చనిపోవడం అనేది. అయితే దేవుని యొక్క ఉగ్రత ఈసారి ఎంత ఎక్కువగా ఉన్నదంటే, ఆయన ఇక ఇంతకు ముందైతే అంటే గతంలో అంటే మిగిలినటువంటి ఆ తెగుళ్ళ విషయంలో చూసినట్లయితే ఐగుప్తు దేశం అంతటా వడగండ్లు పడతాయి. కానీ ఇశ్రాయేలీయులు కాపురం ఉన్నటువంటి ఆ గోషెను ప్రాంతంలో మాత్రము వడగండ్లు కురవవు. ఐగుప్తు దేశం అంతటా చీకటి క్రమ్ముతుంది. కానీ ఇశ్రాయేలీయులు కాపురం ఉన్న ఆ ప్రదేశంలో మాత్రము చీకటి ఎంత మాత్రము లేదు. ఈ విధంగా దేవుడు డివైడ్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. కానీ ఈ చివరి ఆ తెగులు ఏదైతే ఉన్నదో, ఈ జ్యేష్ఠ కుమారులు చనిపోవడం, హతమార్చబడడం అన్నదానికి దేవుడు వారిని, అంటే ఎవరిని స్పేర్ చేసే ఉద్దేశం లేదు. ఆ సంహార దూత అంతటా తిరుగుతాడట. అంతటా అంటే ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ప్రాంతంలోనూ, ఐగుప్తీయులు ఉన్నటువంటి ప్రాంతంలోనూ అంతటా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దూతకు ఒక డివిజన్ అనేది మనం అంటే ఇశ్రాయేలీయులు తామే తీసుకురావాలి, తామే కనపరుచుకోవాలి. లేదు నేను దేవుని బిడ్డను, లేదు నేను దేవుని బిడ్డను అని మనం చూపించుకోవాలి. ఎలా దేవుడు ఒక పద్ధతి చెప్పాడు. ఏంటి ఆ పద్ధతి? వారు ఆ గొర్రెను వధించినప్పుడు, పొట్టేలును, మేకను ఏదైనా సరే వధించినప్పుడు వారు ఏం చేయాలి? ఆ రక్తము తీసుకొని వారి ఇంటి యొక్క గుమ్మాలకు పైన ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకు ఆ రక్తము పళ్ళెంలో తీసుకొని ఆ రక్తమును చమరాల. ఆ విధంగా చేసి అందరూ ఏం చేయాలి? ఇళ్లలో ఉండాలి. ఎవరు కూడా బయటికి రాకూడదు, బయట ఎవరు కనిపించకూడదు. ఎందుకంటే దూత సంచరిస్తున్నప్పుడు ఎవరు కూడా ఎదురుగా వెళ్ళకూడదు. భయంకరమైన ఉగ్రతతో తిరుగుతున్నటువంటి ఆ మృత్యు సంహారక దూత ఎవరినైనా కూడా కబళించి వేయచ్చు. కాబట్టి
దేవుడు వారికి జాగ్రత్తలు చెప్పినాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే వారు విధేయత చూపించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే దేవుడు అలాంటి ఒక ఆజ్ఞను వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇశ్రాయేలీయులు ఎంతో భయభక్తులతో దాన్ని ఆశ్రయించారు. ఆ దినము వారందరూ కూడా ఎంతో భయభక్తులతో దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా చేశారు. మరి ఈ దినము నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఇలాంటి ఒక ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన మనతో ఒక క్రొత్త నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఎవరైతే నా రక్తము నా శరీరము తిని నా రక్తం త్రాగుతాడో వాడే రక్షించబడతాడు. మరి అలాంటి గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. కాబట్టి మరి ఈ లోకంలో అపవాది చాలా గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని. అయితే దేవుడు అప్పట్లో మరి జ్యేష్ఠపుత్రుణ్ణి సంహరించడం అనేది అది దేవుని యొక్క ఉగ్రత. కానీ ఇప్పుడు జరుగుతున్నది అపవాది తిరుగుతున్నాడు. ఆ అపవాది యొక్క ఉగ్రత ఎవరి మీద ఉన్నదంటే, ఎవరైతే దేవునిని ప్రియంగా భావిస్తూ దేవునిని సొంత రక్షకునిగా, ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎవరైతే భయభక్తులతో జీవిస్తున్నారో అలాంటి వారిపైన దాడి చేయడానికి సాతానుడు చాలా కుయుక్తిగా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉంటే, మనము మన ఇంటి ద్వారానికి, మన ద్వారపు కమ్మీల మీద ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమును మనము మరి పోసుకొని ఉన్నామా లేదా? ఇది దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పింది ఏమిటి అంటే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అని దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఎలాంటి ఆజ్ఞ అంటే, అందులో నిబంధన ఉన్నది. ఆ నిబంధనలోనే మనము చూపించవలసిన విధేయత ఉన్నది. ఆ విధేయతను మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఈ లోకంలో కాపాడుతూ ఉంటాడు. మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఏ తెగులు మీ గుడారమును సమీపించదని చెప్తున్నాడు. మరి ఆ గుడారము, మీ గుడారము, ఆ ద్వారపు కమ్మీలకు ఆ రక్తమును మరి పూసి ఉన్నావా? ఆ రక్తమును చమిరి ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ రక్తంను చల్లాలి, లేదా ఆ రక్తంను పూయాలి, తాకించాలి. ఈ విధంగా మరి వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ విధంగా మనము చేసి ఉన్నాము. ఆ రక్తము ప్రోక్షించబడిందా మన పైన? ఆ రక్తము మన ద్వారపు కమ్మీల మీద ప్రోక్షించబడిందా? ఒకసారి మనము అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలను ఎల్లప్పుడూ కూడా మనం సరి చేసుకుంటూ ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తును మనము అంగీకరించి ఉన్నట్లయితే మన యొక్క జీవితాలలో కూడా ఆ విశ్వాసంతో కూడిన నిబంధన మనలో ఉండాలి. దేవుడు మన కొరకు ఈ లోకానికి తన యొక్క ప్రియ కుమారుణ్ణి పంపించాడు. ఆ ప్రియ కుమారుని రక్తము మన పైన ఉండాలి. అప్పుడే మనము కూడా దేవుని బిడ్డలుగా గుర్తించబడతాము. అంటే దేవుని దూతలకు, దేవుని యొక్క దృష్టికి మనమంతా కూడా ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలో మనం ఉండాలి. అంటే దేవుని యొక్క రక్తం మన పైన ఉండాలి. అప్పుడే మనము దేవుని ప్రొటెక్షన్లోనికి వస్తాము. దేవుడు మనల్ని అపవాది నుంచి తప్పించడానికి ఈ యొక్క ఒక ఏర్పాటును దేవుడు చేసినప్పుడు మనము ఆ ఏర్పాటుకు మనం దానిని ఆచరించాలి, దానికి విధేయత చూపించాలి కదా. మనము ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీ చేతిలో తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. అది చూపిస్తేనే మిమ్మల్ని మీకు లోపలికి ఎంట్రీ అని ఉన్నప్పుడు, లేదా ఒక ఐడి కార్డు ఉంటుంది మన ఉద్యోగ జీవితంలో. ఆ ఐడి కార్డుని మనం చూపిస్తేనే మనము ఆ లోపలికి ఎంటర్ అవ్వగలుగుతాం, లేకపోతే ఎంటర్ కాలేము కదా.
ఒకటి స్వైప్ చేయాలి ఒక కార్డ్. అది స్వైప్ చేస్తేనే మనకు లోపలికి ఎంట్రీ దొరుకుతుంది, లేకపోతే లేదు కదా. ఇలాంటి నిబంధనలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి నిబంధనలు మనం కూడా పాటించాలి. దేవుడు పెట్టినటువంటి నిబంధన మనం తప్పకుండా పాటించాలి. మళ్ళీ ప్రభైన యేసుక్రీస్తు రక్తంలోకున్న ప్రాశస్త్యత ఎలాంటిది అంటే, మరి దేవుడు నీ యొక్క ఆ హృదయము ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులలో మన శరీరమే దేవాలయము, మన శరీరము ఒక గుడారము. అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, మన శరీరము ఒక గుడారము. కొరింథీయులతో మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది. అంటే భూమి మీద ఉన్న గుడారం ఎవరు అంటే మనమే, మన దేహము. అదిగో ఇక్కడ రాసింది చూడండి, 7వ వచనంలో 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, ఈ దేహంలో నివసించుచున్నంత కాలము, మనం ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉన్నాం. అంటే ఈ దేహము ఒక గుడారము. ఈ గుడారం మనము ఈ గుడారంతో మనం అంటే ఈ శరీరము అనే గుడారంతో మనం కప్పబడి ఉన్నాం కనుక ఈ శరీరమును మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మన జీవితాన్ని మనం ఎలా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఈ శరీరము అనే గుడారమును ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గుడారమును ఏ తెగులు సమీపించదు. ఏ తెగులు సమీపించకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉండడానికి దేవుడు మనకు ఒక ఏర్పాటును చేసి ఉన్నప్పుడు ఆ ఏర్పాటును మనం ఖచ్చితంగా పాటించాలి. రాత్రి అవ్వగానే మన బయటి గేట్ క్లోజ్ చేస్తాము, లాక్ చేస్తాము. ఇంట్లో మొదటి మెయిన్ డోరు లాక్ చేస్తాము, క్లోజ్ చేసి లాక్ చేస్తాము. మరి అదేవిధంగా మన శరీరం అనే గుడారాన్ని కూడా మనం కప్పుకోవాలి. మన శరీరాన్ని అనే గుడారాన్ని కూడా లాక్ చేసుకోవాలి. ఆ లాకింగ్ సిస్టమ్ ఏంటి అంటే, దేవుడు ఇచ్చినటువంటి మన కొరకు చిందించినటువంటి ఆ రక్తము. పాత నిబంధనలో మరి ఇశ్రాయేలీయులైతే గొర్రెపిల్ల రక్తం పైన, కోడె దూడ రక్తం పైన, మరి మేకపిల్ల రక్తం పైన ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు మనము నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు రక్తం పైన మనము ఆధారపడి ఉన్నాము. ఒక భక్తుడు అద్భుతంగా ఇలాగ చెప్పాడు, ప్రభువు ఈ ఇంటిలో ఎవరున్నారు, వారికి నిజంగా అర్హత ఉందా లేదా అని చూడడు. ఆయన చూసేది ఆ ద్వారబంధపు కమ్మీల పైన రక్తము ఉన్నదా లేదా, రక్తపు గుర్తు ఉన్నదా లేదా, అదే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ రక్తము చూసినప్పుడు దేవుడు ఆ ఇంటిని దాటిపోతాడు. మనమంతా కూడా అయోగ్యులమైనటువంటి వారము, మనకెవ్వరికి కూడా యోగ్యత లేదు. కానీ దేవుడు తన యొక్క రక్తం చేత మనకు యోగ్యత కలగజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ రక్తమును మనము ప్రోక్షించుకుంటామో మన ఈ శరీరం అనే గుడారం కూడా ఎంతో జాగ్రత్తగా దేవుని చేత ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఆయన నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయం ఎంత భయంకరమైన పాపం చేసింది, నీ హృదయానికి ఏమైనా అర్హత ఉన్నదా అని దేవుడు చూడడం లేదు. కానీ ఆయన చూసేది నీ యొక్క హృదయంలో నిజమైన పశ్చాత్తాపము. అదేవిధంగా రక్తంతో నువ్వు ప్రోక్షించుకున్నావా, గతములో నువ్వు ఎంత పాత జీవితంలో ఎంత భయంకరంగా అయినా జీవించి ఉండవచ్చు. కానీ ఈ దినము నీ యొక్క జీవితము దేవుని చేతిలో ఉన్నది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమును నీ పైన ప్రోక్షించుకుంటావో ఆ రక్తము చేత నీవు కాపాడబడుతూ ఉన్నావు. ఆ రక్తము నిన్ను పరిశుద్ధినిగా చేస్తున్నది. ప్రతి పాపం నుంచి ఆ రక్తం నిన్ను కడిగి వేస్తూ నిన్ను శుద్ధినిగా చేస్తూ ఉంటున్నదా. మనమంతా కూడా ఎంత అద్భుతంగా దేవుని పైన ఆధారపడాలి, ఎంత అద్భుతంగా
ఆయన పైన కంప్లీట్గా ఆధారపడాలి. కంప్లీట్గా అద్భుతంగా అని ఎందుకు అంటున్నానంటే, మనకు అస్సలు మనకు యోగ్యత లేని సమయంలో దేవుడు మనకు యోగ్యత కలిగించాడంటే అది అద్భుతం కదా. ఏ మాత్రము నీకు శక్తి లేదు. ఎన్నో కొ కొన్ని వేలు, లక్షల రూపాయలు నువ్వు ఎవరికైనా అప్పున్నావు. అయితే ఈ సమయంలో నీకు అప్పు తీర్చడానికి శక్తి లేదు. అయితే దేవుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీ అప్పంతా నేను తీర్చేస్తాను. నువ్వు అసలు నాకొక్క పైస కూడా ఇవ్వనవసరం లేదు అని చెప్తే అప్పుడు నీకెంత రిలీఫ్‌గా ఉంటది. ఒకసారి ఆలోచిస్తే మన యొక్క జీవితంలో మన పాప భారం కూడా అలాగే ఉంది. ఎంతో భయంకరమైనటువంటి కృంగుదల మనలో ఉన్నది. ప్రతి ఒక్కరిలో ఉన్నది. మనకు అస్సలు ఎవ్వరికీ కూడా యోగ్యత లేదు. దేవుని సన్నిధిలో నిలవడానికే యోగ్యత లేదు. అయితే దేవుడు కేవలము తన యొక్క రక్తమును ప్రోక్షించుకోండి మీరు. ఆ రక్తము మీ గుడారములకు తాకనివ్వండి. నేను నిన్ను కాపాడుతాను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. కాబట్టి మనం ఆయన పైన ఆధారపడి ఆయన క్రీస్తు యొక్క రక్తమును మనము మన హృదయం అనే మన జీవితం అనే గుడారం పైన ద్వారపు కమ్మిల పైన మన హృదయమే వాకిలి, హృదయమైన తలుపు దగ్గర ఆయన నిలబడి తడుతూ ఉన్నాడని రాయబడింది కదా. కాబట్టి మన హృదయమైన వాకిలికి యేసు రక్తమును మనము పూసుకొని మన తాకించి ఆ చమిరి ఏదైనా సరే ప్రోక్షించుకొని ఉన్నట్లయితే ఆ రక్తము మనల్ని ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి పాపం నుంచి, ప్రతి సాతాను తాకిడి నుంచి, పోరాటం నుంచి, సమస్తమైనటువంటి అపవాది సంబంధిత శక్తుల నుంచి కాపాడుతూ మనల్ని కవర్ చేయగలదు. కాబట్టి ఆ యొక్క రక్తమును మనం ప్రోక్షించుకుందాం. అపొస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అలాగే మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులమై ఉంటున్నాము. అంటే ఎప్పుడైతే మనము ఆ క్రీస్తు రక్తమును మన పైన కలిగి ఉంటామో మనము దేవునికి సమీపస్థులమై ఉంటాము. అలాగే రోమీలకు రాస్తూ ఆయన అంటున్నాడు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతివంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాం. అవును, రానున్న ఉగ్రత ఉన్నది. రెండవ రాకడలో దేవుని ఉగ్రతకు మనం పాల్పడకుండా ఉండాలి అంటే యేసు రక్తము మనకు ఉండాలి. కాబట్టి యేసయ్య రక్తమును ఆశ్రయిద్దాం. యేసయ్య రక్తము మనకు ప్రతి పాపం నుంచి విడుదలనిస్తుంది, ప్రతి శాపం నుంచి విడుదలనిస్తుంది. అదేవిధంగా స్వస్థతను కూడా ఇచ్చేటువంటి శక్తిగల రక్తము యేసయ్య రక్తము. ఆ రక్తమును మనపైన తాకించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుదాం, ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు, నీ రక్తం నా పైన ప్రోక్షించు, నీ రక్తంలోనే మాకు విమోచన ఉన్నది, విడుదల ఉన్నది, క్షమాపణ ఉన్నది. ఆ విధంగా అడిగి ఆయన యొక్క ప్రొటెక్షన్లోనికి మనం వెళ్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాలం నాయనా నీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తూ స్తోత్రం చెల్లిస్తూ ప్రభా నాయనా నీ రక్తము మా పైన ప్రోక్షించము. దేవా నీ రక్తం చేత మాకు విమోచన కలుగజేయము. దేవా నీ రక్తము ద్వారా మేము నీకు సమీపస్థులమైనట్లుగా సహాయం చేయము. తండ్రి ప్రభా నీ యొక్క రక్తం వలన మమ్ములను నీతిమంతులుగా తీర్చుము. నిశ్చయముగా తండ్రి నీ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పిస్తావు. రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మాకు సహాయం చేయము. గొర్రెపిల్ల రక్తం బట్టి మరి ఏ విధంగా అయితే పాత నిబంధన కాలంలో వారు ఆ బలి ఇవ్వడం ద్వారా పాపక్షమాపణను పొందుకున్నారో అది కేవలం టెంపరరీ. కానీ ప్రభా నీవు ప్రభైన యేసుక్రీస్తుగా ఈ లోకంలో మరణించిన తర్వాత ప్రభా మరి మేము ఎంతో అద్భుతమైన నీ రక్షణను పొందుకొని ఉన్నాము. నీ రక్త ప్రోక్షణ మా పైన ఉంచి మా తండ్రి నిత్య జీవము
కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మాకు తోడైనండి. మా ప్రతి పనిని సఫలం చేయండి. మా ప్రతి పనిలో మాకు విజయం అనుగ్రహించండి. మేము ప్రతి చోట కూడా నీకు మహిమకరంగా వాడబడుటకు సహాయం చేయండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము కూడా నీ చిత్తానుసారంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే నాయన ఏ అవసరతలు కావాలని అడుగుతున్నారో వారికి అందరికీ తప్పకుండా అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా నీ కాపుదల తోడ్పాటు మాకు అనుగ్రహించి మాకు స్వస్థత కలుగజేసి తండ్రి నీ కొరకు మేము జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరుత్సాహంలో ఉన్న వాళ్ళను లేవనెత్తండి, కృంగుదలలో ఉన్న వాళ్ళను లేవనెత్తండి ప్రభా. ఎవరైతేనైనా నీ యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా నైనా వారు అడగకపోయినా మీరు ఇవ్వగలిగిన దేవుడు మా తండ్రి. మీరు తప్పకుండా చేస్తారని విశ్వాసంతో అడుగుతున్నాము. రక్షణ కొరకు ఎవరెవరైతే ఏ తల్లిదండ్రులు, ఏ బంధువులు, ఏ స్నేహితులు ఎవరిని దృష్టిలో ఉంచుకొని ప్రార్థనలు చేస్తున్నారో వారికి అందరికీ ప్రభా రక్షణ ఎరుగని ప్రతి ఒక్కరిని రక్షించుము. వారి హృదయాలను తాకండి, వారి మనోనేత్రాలను తెరవండి. నీ సిలువ విలువ తెలుసుకొని నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వ్యసనముల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. దేవ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసు క్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.